మనం ఒక హీరో గురించి కాస్త నెగిటివ్ మాట్లాడితే యాక్సెప్ట్ చేయం. మనం ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో చూస్తూనే ఉంటాం. ఫుల్ బ్యాడ్ కామెంట్స్ మన అక్కనే మన కొంచెం తిడతా ఉంటాం. ఇంకా డైరెక్ట్ అయితే చంపుకోవడానికి కూడా సిద్ధపడతా ఉంటాం. అంత దారుణమైన ఫ్యాన్ బేస్ ఉన్నది ఇండియాలో. ఎంత అంటే ఏ సంబంధం లేని మన ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని తిట్టిపించుకునే అంత. వేరే కంట్రీస్లో అట్లా ఉండదు. ఎవరెవరిని పట్టించుకోరు. జస్ట్ సినిమా చూసినామా, ఆ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసినామా, అంతే, క్లోజ్. మన హీరోలే చెప్తాను రా, మా కోసం బట్టలు చింపుకోకండి, జస్ట్ మీ సినిమా హీరోలో అంతే, మీ టైం వేస్ట్ చేసుకోకండి, మీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి అని చెప్తాను. పోనీ ఆ హీరో గురించి ఏమన్నా తెలుసా అంటే అంతా హాఫ్ నాలెడ్జ్. కానీ నువ్వు ఎవరి కోసం అయితే అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వారి కోసం చావడానికి కూడా సిద్ధపడతానో వారికి నీ పేరేంటో కూడా తెలియదు. అసలు నీ నీ గురించి ఒక 1 సెకండ్ ఆలోచించే అంత టైం కూడా ఉండదు వాళ్ళకు. అరే అంతెందుకు, మొన్న ఒక ఫిష్ వెంకటన్న చచ్చిపోతే ఒక్క హీరో కూడా కనీసం చూడడానికి కూడా రాలేదు. తను హీరోకి దగ్గరగా ఎన్నో మూవీస్ తీసిన ఒక క్యారెక్టర్, గుడ్ ఆర్టిస్ట్ అయిన ఆ అన్ననే పట్టించుకోలేదు. మీరెంతరా? అరే అమ్మ, సినిమా బాగాలేదంటే అసలు యాక్సెప్ట్ చేయడు. ఏదో వీడి సినిమా తీసినట్టు ఫీల్ అవుతాడు. ఆ సినిమా తీసిన డైరెక్టర్ కూడా అంత ఫీల్ కాడు. తన ఫాల్ట్ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ వీడు 100 రూపాయలు టికెట్ తీసుకొని పిచ్చి కుక్కలాగా అవుతాడు. మళ్ళా హీరోలకు పాలాభిషేకాలు, దేవుళ్ళకు చేసే పాలాభిషేకం ఎక్కడైనా చేస్తారా? మనుషులకు పాలాభిషేకాలు చేస్తారా? మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళంతా. రియల్ లైఫ్లో హీరోలు అంతే, రియల్ లైఫ్లో కాదు. రియల్ లైఫ్లో చాలామంది ఉన్నారు హీరోలు. అరే అమ్మ, పిల్లలంటే ఏదో ఓ ఇంటర్ డిగ్రీ స్టేజ్లో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఒక డైనమాలో ఉండి డ్రీమ్లో బతుకుతూ ఉంటారు. అరే అమ్మ, ఒక్కొక్కరు పెళ్ళిళ్ళయ్యి పిల్లలు ఉన్నాక కూడా ఇంకా ఈ పాలాభిషేకాలు, ఈ రిలీజ్ అయితే డప్పులు, మూతలు, ఇవన్నీ ఎందుకురా? ఇవన్నీ సినిమా లెక్క చూసి ఎంజాయ్ చేసి బయటికి రావాలి. కానీ మీ అయ్యవ్వకు గండి ఫ్యాన్స్, మీ భార్య పిల్లలకు గండి ఫ్యాన్స్. వాళ్ళు రేపు నీకేమైనా అయితే చూసుకునేది. ఎవరిని హర్ట్ చేస్తుంది కాదు ఈ వీడియో తీసింది. చాలా చేంజ్ కావాలి మన ఇండియన్స్. జర మారండి.